ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే RTV లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రస్తుతం మనం కొండగట్టు అంజన్న ఆలయంలో ఉన్నాం. ఇక్కడైతే కొంతమంది స్వచ్ఛందంగా స్వామి సేవ చేయడానికైతే ఇక్కడికైతే రావడం జరిగింది. ప్రస్తుతం అయితే మనం ఆ సంస్థ చైర్మన్ అండ్ ఫౌండర్తో ఉన్నాము. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏంటి మీ సంస్థ ఏంటి, అంటే ఎంతమంది ఉంటారు, మీరు ఎట్లాంటి సేవలు చేస్తారు ఇక్కడ? సార్ మా సంస్థ పేరు శ్రీ లలిత సేవా ట్రస్ట్ సార్. మేము ధార్మిక సేవ చేస్తూ ఉంటాం, గోసేవ చేస్తూ ఉంటాం, సామాజిక సేవలో పాల్గొంటూ ఉంటాం సార్. మేము చేసే సేవ ప్రతి ఒక్కటి కూడా పూర్తి ఉచితంగా చేస్తూ ఉంటాం సార్. అంటే ఎక్కడి నుంచి వచ్చారండి? అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు మీరు మొత్తం? మాకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుండి సుమారుగా 3,000 మంది వరకు మనకు వాలంటీర్లు ఉన్నారు సార్. మాకు మెగా లీడర్లు, టీం లీడర్లు, ఇట్లా సభ్యులు, మాకు సభ్యుల సంఖ్య వచ్చేసి 3,000 వరకు ఉంటారు. మేము ప్రతి సేవలో పాల్గొంటూ ఉంటాం. మేము చేసే ప్రతి సేవ కూడా పూర్తిగా స్వచ్ఛందంగా ఉచితంగా చేస్తూ ఉంటాం సార్. ఓకే, అంటే ప్రస్తుతం ఇక్కడికి ఎంతమంది వచ్చారండి? అంటే దీంతో పాటు ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? ఎన్ని రోజుల పాటు ఉంటారు ఇక్కడ? ఇప్పుడు ఇక్కడ కొండగట్టు పైన గత చిన్న జయంతి ఉత్సవాలలో భాగంగా ఏప్రిల్ 5 నుండి మొదలుకుంటే జయంతి అయిపోయేంత వరకు చేసినాం. ఆ తర్వాత ముడుపులు విప్పడం, కౌంటింగ్ కూడా చేసినాం సార్. ప్రతి దానిలో కూడా 5వ తారీఖు నుండి మొదలుకుంటే ప్రతిరోజు 50 నుండి 60 మందిని ఇచ్చినాం. ఆ తర్వాత లడ్డు ప్యాకింగ్లో 80 నుండి 100 మంది వరకు ఇచ్చినాం రోజు. ఆ తర్వాత జయంతి ఉత్సవాలలో 200కు పైగా మందిని పెట్టి మేము సర్వీస్ చేసినాం. ఓవర్ నైట్ ఏదైతే జయంతి రోజు నాడు జరిగినటువంటి తెల్లవార్లు దర్శనం ఇచ్చారు, ఆ దర్శనపూర్వకంగా ఆలయంలో కానీ కౌంటర్ల వద్ద కానీ మా సిబ్బందిని పెట్టేసి మేము బ్రహ్మాండంగా చేసినాం సార్. ఓకే, అంటే ప్రస్తుతం అయితే చాలా పెద్ద వయసు ఉన్న వాళ్ళు సైతం ఇక్కడ అయితే సేవ చేయడానికి అయితే రావడం జరిగింది. అంటే ఎంత వయసు వారు ఉన్నారు సార్ దీంట్లో? యాక్చువల్గా సార్ మేము 18 నుండి 50, 55, 60 అట్లా తీసుకుంటాం. అమ్మ ఏంటంటే ప్రేమ కొద్దీ వచ్చారు. ఇక్కడ మాకు లడ్డు ప్యాకింగ్ ఉంది కాబట్టి అమ్మ వస్తే కూర్చున్న కాడ 4 అంటే ప్రతి ఒక్కరు భక్తులే కదా సార్, అందుకని చెప్పి తీసుకున్నాము. ఇటువంటి వృద్ధులను కౌంటింగ్లో తీసుకోము, కౌంటింగ్లో దూరం పెడతాం. ఏది 18 లోపు ఉన్న వాళ్ళను, 16 ఎబోవ్ ఉన్న వాళ్ళని దూరం పెడతాం. 18 to 55 అట్లా ఉన్న వాళ్ళని మాత్రం కౌంటింగ్లో తీసుకుంటాం. ఇక్కడ సాధారణంగా లడ్డు ప్యాకింగ్ మాత్రమే అని చెప్పేసి ఎవరు వచ్చినా తీసుకున్నాము. అట్లానే 18 లోపు వాళ్ళని తీసుకోము ఇక్కడ కూడా. ఓకే, అంటే ప్రస్తుతం ఇక్కడ సదుపాయాలు మరి అన్ని ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అంటే ఎలా ఉన్నాయి సార్ ఇక్కడ మీకు? లేదు సార్, ఇక్కడ మాకు మా వాలంటీర్స్కి అందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి సర్వీస్ ఇస్తున్నారు. గౌరవ పెద్దలు ఈఓ గారు చంద్రశేఖర్ గారు మాకు ఈ చిన్న జయంతి నుండి మాకు ఇక్కడ సేవలకు అవకాశం కల్పించారు. అంతకుపూర్వం ఇట్లా లేకుండే, కానీ ఈఓ గారు వచ్చిన తర్వాత మాకు అవకాశం కల్పించిన తర్వాత మేము బ్రహ్మాండంగా సేవలు ఇచ్చినాం. వాటర్ కాడ కానీ, పోతే అన్నదానాల కాడ కానీ, లడ్డు తయారీ కాడ కానీ, గుళ్ళు కానీ, లైన్ జరిపే కాడ కానీ, ఇవన్నిట్లలో మేము సేవలు చేస్తున్నాం. మాకు ఆలయం నుండి ఉదయం అల్పాహారం ఇస్తారు, మధ్యాహ్నం భోజనం ఇస్తారు సార్. ఒకవేళ ఇక్కడ జయంతి ఉత్సవాలలో రాత్రి వేళలో భోజనం కూడా ఏర్పాటు చేస్తారు మాకు. ఓకే, మరి మీరు అందరూ ఎక్కడ ఉంటారండి నైట్ టైంలో అయితే? ఇస్తారు మాకు ఒక 4 షెల్టర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వాటిలో మేము అడ్జస్ట్ అవుతాం సార్. యాక్చువల్గా మా మందికి సరిపోదు, కాకపోతే వాళ్ళు కూడా అధికారులకు ఇవ్వాలి కాబట్టి మాకు ఒక 4 డార్మెటరీస్ ఇవ్వడం జరిగింది. వాటిలో కూడా మేము ఉంటున్నాం సార్. ఓకే అమ్మ, ఏం పేరు నీ పేరు? నా పేరు లక్ష్మీబాయి. ఎక్కడి నుంచి వచ్చినావు అమ్మ నువ్వు? ఎరగట్ల. ఎట్లుంది ఇక్కడ మరి? అంటే సేవ చేయాలని ఎందుకు అనిపించింది నీకు? చెయ్యాలని వచ్చిన. అంటే ఎన్ని రోజుల నుంచి చేస్తున్నావు ఇక్కడ? ఇక్కడ ఈరోజే. ఈరోజు వచ్చినావు. ఎట్లా ఉంది మరి? ఎట్లా అనిపిస్తుంది నీకు? బాగుంది. బాగుంది. ఓకే అమ్మ, చెప్పండి, అంటే ఎలా ఉంది ఇక్కడ? అంటే ప్రస్తుత పరిస్థితి అంటే ఏం చెప్తారు మీరు ఇక్కడ సేవకు సంబంధించి? బాగుంది. 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 ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాం ఇక్కడైతే వీరైతే స్వచ్ఛందంగా ₹1 తీసుకోకుండా అయితే సేవ చేయడానికి అయితే రావడం జరిగింది. స్వామికి సేవ చేస్తే మాకైతే అంత మంచి జరుగుతుందని అయితే కొంతమంది అయితే ఆలోచించడం జరుగుతుంది. దీనిలో భాగంగా మేమైతే చాలా దూర ప్రాంతాల నుంచి అయితే ఇక్కడికైతే రావడం జరిగిందని చెప్తున్నారు. దీనికి సంబంధించి అయితే ఫౌండర్ అండ్ చైర్మన్ అయితే రమేష్ అయితే మనతో ఉన్నారు. వీరు చిన్న జయంతి నుంచి అయితే ఇప్పుడు పెద్ద జయంతి వరకు అయితే సేవ చేయడానికి అయితే వీరి టీంతో అయితే సిద్ధంగా ఉన్నారు. ఇక్కడికి వచ్చిన భక్తులు అయితే చాలా దూర ప్రాంతాల నుంచి అయితే ఇక్కడికైతే రావడం జరుగుతుంది. కొంత కాలినడకన వస్తే కొంతమంది అయితే తమ సొంత వాహనాల్లో అయితే ఇక్కడికైతే రావడం జరుగుతుంది. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే వీరైతే స్వచ్ఛందంగా సేవ చేయడానికి అయితే మేము ఉన్నామని చెప్పేసి అయితే వీరు చెప్తున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.